ఆరాధన వర్గాన్ని చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. అందరము కూడా మన బైబిల్ని ఓపెన్ చేసుకొని అందరూ కూడా 68వ అధ్యాయము 68 అధ్యాయం 19, 20, 21. ప్రభు స్తుతునందును గాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యేసు యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల పగలగొట్టును. మానక దోషములు చేయువారి వెంట్రుకల నడినెత్తిన ఆయన పగలగొట్టును. చిన్న ప్రార్థన చేస్తున్నాం. దేవా యేసయ్య పరిశుద్ధుడా, దేవుడా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ప్రభా వందనాలు. దేవా నాయన ఈ ఆరాధన సమయంలో దేవా నాయన ఆరాధనలో ఏ మాటలు అవసరమో ఆ మాటలు దయచేయమైనా నాయన మీ సూచనలు భద్రపరచండి. దేవా జ్ఞానం తనిపండి, ఏ జ్ఞానము లేని వాటి ప్రభా నాయన మంచి జ్ఞానం తనిపి ఏ మాటలు అవసరమో ఆ మాటలు దయచేయండి. మా మధ్యలో ఉండండి దేవా, చివరి వరకు నడిపించండి దేవా. మేమంతా కలిసి నిన్ను ఆరాధించేలాగా ఆత్మలో సచితో హృదయంతో ఆరాధించేలాగా సహాయం చేయండి. మీకే మహిమాగరంగా ప్రభావం చెందాలని ప్రార్థించి అడిగి కూర్చున్నాం. ఆమె అయితే ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే 68వ అధ్యాయం కీర్తనలో 19, 20, 21. ప్రభు స్తుతునందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయ దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలో మానక దోషములు చేయవారి వెంట్రుకల గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. అయితే ఇది ప్రధాన గాయకుడు దావీదు రచించినటువంటి కీర్తన. అది దావీదు తన దేవుని ఎంత గొప్పగా చేసి ఆయన పొగుడుతా ఉన్నాడంటే, ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన ఎందుకు ఆయన స్తుతినందును గాక అంటే మా భారము భరించుతున్నాడు. ఆయన మన భారాన్ని భరిస్తూ ఉన్నాడు. దేవుడే ఆయనే మనకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడే మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయుచున్నాడు. కాబట్టి ఆ దేవుడు స్తుతినందును గాక. అంటే మరణం తప్పించుట ఆయన వశమే, ఇంకెవరూ తప్పించలేరు. కాబట్టి ఎవరైతే మాకు శత్రువులు ఉన్నారో వాళ్ళకి తల పగలగొట్టే వాడు దేవుడే. కాబట్టి ఆయన స్తుతినందును గాక అనే దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు, ఆరాధన చేస్తా ఉన్నాడు. దేవుడిని, గొప్ప దేవుడిని, సృష్టికర్తని ఆరాధిస్తా ఉన్నాడు దావీదు. మనం కూడా ఆరాధించడానికి కొద్దిసేపు వాక్యం చూసుకొని మనం కూడా మన సొంత బైబిల్ పైకెత్తి ఒకసారి బైబిల్ పదాన్ని వాడుకున్నాం. పఠించిన ప్రేమ తోడ నడుపును. పఠింపశేష గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, if you help you all the way, oh, the best book to read is the Bible. If you read every day, the
ప్రతి దినము మనము చదివినట్లయితే ఏంటి మనకి అన్ని విధాలా నడిపిస్తుంది. ఏంటి అన్ని విధాల మనల్ని నడిపిస్తున్నటువంటి పవిత్రమైనటువంటి గ్రంథము ఏది అంటే బైబిల్. కాబట్టి ఇఫ్ యూ రీడ్ ఎవ్రీ డే, అందుకే మనం ప్రతి దినము కూడా దాన్ని చదవాలి. చదివితే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రతి దినం చదవాలి. అయితే మనము ఆరాధన చేసేటప్పుడు, ఎందుకంటే ఎంత గొప్ప దేవుడు, రక్షణకర్త అయినటువంటి దేవుడు, మన శత్రువులు తల పక్కన పెట్టుకున్నటువంటి దేవుడు, ఏంటి ఇంకా ఎంత గొప్ప దేవుడిని మనము ఇంకా ప్రభు అయినటువంటి ఆ స్తుతులు ఆయనకే చెందాలని అనుదినము మన భారాన్ని మోస్తున్నాడు. అనుదినము ప్రతి దినము మనము మన భారం అంటే మన బరువు వేయడం కాదు. మన భారం అంటే మనకు వచ్చినటువంటి సమస్యల్ని, మనకు వచ్చినటువంటి ఏంటి ప్రతి విషయాన్ని ఆయన పైన వేసుకొని ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మన భారం మోస్తున్నటువంటి ఆ గొప్ప దేవుడిని మనము ఆయన్ని స్తుతిద్దాం, ఆయన్ని మనము ఆరాధన చేద్దాం. దేవుడే మనకి రక్షణకర్త. ఆయనే లేకుంటే మనకి దినము రక్షణ అనేది లేదు. కాబట్టి ఆ రక్షణకర్తకు మనము ఏ విధంగా ఆరాధన చేయాలి అనేది మనము చూద్దాం. తెలిసిన వాక్యాలు అయినప్పటికీ కొన్ని మనం చూసుకొని ఆరాధన చేద్దాం. ఆదికాండము 22:5 తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మరలా మీ యొద్దకు వచ్చేదనని చెప్పి. చూసారా, ఇక్కడ మనం చూసినప్పుడు అద్భుతకరమైనటువంటి ఆరాధన వాక్యం ఏంటి అంటే, ఆదికాండంలో మనము అబ్రహాం వైపు చూసామంటే, అబ్రహాం ఆది పురుషుడు. అబ్రహాన్ని దేవుడు పిల్లలు లేకపోతే ఒక అబ్బాయిని ఇచ్చాడు. అబ్బాయి రోజు రోజుకి పెద్ద పెరుగుతూ ఉన్నాడు. పెరుగుతూ ఉంటే అబ్బాయిని దేవుడు మళ్ళీ అబ్బాయి పేరు ఏం పేరు? ఏం పేరమ్మా? ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాం చేసిన పని ఏంటి అంటే, అన్నీ మర్చిపోయాడు. మొత్తం నాకున్నటువంటి అన్నీ మర్చిపోయి వాడి తాలూకా ప్రేమ ముచ్చట్లు అన్నీ ఇస్సాకు మీద పెట్టుకున్నాడు. ఇస్సాకే అన్ని, సర్వం ఇస్సాకే అనుకున్నాడు. అందుకే దేవునికి కోపం వచ్చి దేవుడు చేసిన పని ఏంటంటే, మళ్ళీ అబ్రహాం అడిగాడు, ఈ కుమారుడు నాకు పని మనం అంటే అక్కడ చూసారా, 7వ వచనం ఒకసారి మనం చూద్దాం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు ఏమి నా కుమారుడా అనను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది అని. చూసారా, గొర్రె పిల్ల లేదు. అక్కడ ఇస్సాకే, ఇక్కడ గొర్రె పిల్ల. అక్కడ బలిచింది ఇస్సాకే. ఇస్సాకు తీసుకెళ్ళి అబ్రహాం తెలుసు. అబ్రహాం చాలా బాధపడుతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. ఎందుకు దేవుడు ఇస్సాకును బలి అడిగాడు అంటే, అక్కడ ఇస్సాకు అనేవాడు అబ్రహాము హృదయంలో ఏంటి విగ్రహం అయిపోయాడు. విగ్రహం అయిపోవడం దేవుడికి నచ్చదు. అందుకే మన పిల్లల్ని మనం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయాలి. దేవుడి కన్నా ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు. అక్కడ ఇస్సాకు అబ్రహాము హృదయములో ఆయన ఒక విగ్రహం. ఆ విగ్రహం తప్ప దేవుడిని మర్చిపోయిన పొజిషన్లో ఉన్నాడు అబ్రహాం. అందుకే దేవుడి కోపం వచ్చి తన కుమారుడు ఎప్పుడైతే ఆ హృదయం నుండి బలి అక్కడ కట్టెలు పేర్చి తన కుమారుడిని పేర్చి బలి ఇవ్వడానికి సిద్ధపరిచి అబ్రహాం మనసులోకి, సరే నా కుమారుడు మరి లేడు, అడిగేది నేను ప్రేమ పెట్టుకుని ఏమి లాభం, దేవుడే అడిగిన తర్వాత దేవుడి కన్నా ఈ లోకంలో నాకు గొప్పదేమి లేదు అని
బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయినప్పుడు తన హృదయంలో ఉన్నటువంటి, తన మనస్సులో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ఎప్పుడైతే తీసాడో వెంటనే దేవుడు అబ్రహాంని ఆపాడు. అబ్రహాం ఆగు అని. మన హృదయంలో కూడా మన పిల్లలు, లేకపోతే మనకి ఏది ఇష్టమో, మనకి డబ్బు ఇష్టమో, ధనం ఇష్టమో, లేకపోతే బంగారం ఇష్టమో, అది మన హృదయంలో కూడా ఆ విగ్రహాలుగా ఉండకూడదు. విగ్రహాలు దేవుడికి నచ్చదు. అందుకే విగ్రహారాధన దేవుడికి ఎలా నచ్చదో, ఏదైతే మనకి అతి ఎక్కువ ఇష్టమో, దేవుని కన్నా ఎక్కువ ఇష్టపడతామో, ఏంటి ఆ ఇష్టపడేది దేవుడికి నచ్చదు. ఇస్సాకుకి ఎప్పుడైతే తన హృదయం నుండి ఆ విగ్రహాన్ని తీసివేశాడో వెంటనే దేవుడు ఆపాడు, తన బలిని ఆపాడు అనమాట. అయితే చివరి వరకు అబ్రహాంకి నమ్మకం ఉంది, తన కుమారుడు బలి దేవుడు ఆపుతాడు, దేవుడికి నేను బలిచ్చిన నా కుమారుడు మళ్ళీ దేవుడు పుట్టిస్తాడనే విశ్వాసంతో ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే, తన కుమారుడు అడిగినప్పుడు కూడా ఏంటి, తన కుమారుడికి సమాధానం ఇవ్వలేక అక్కడ ఈ 5వ వచనంలో చూసారా, అక్కడ పనులకు ఇచ్చినటువంటి సమాధానము, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మృక్కి మరలా మీ యొద్దకు వచ్చిందని చెప్పాను. ఆ విశ్వాసం ఉంది కాబట్టి మళ్ళీ మేము వస్తాం, నీ దగ్గరికి వస్తాం. అబ్రహాం తన కుమారుడికే కానీ బలించుంటే అబ్రహాం తిరగ రాడు, అబ్రహాం రాలేడు. అబ్రహాం కూడా అక్కడ ఏమైపోయిందో కానీ అక్కడ దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు కాబట్టి అక్కడ తన పనిని అక్కడ అంటే మన హృదయంలో మనకి ఇష్టమైనవి చాలా ఉంటాయి. బంగారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, లేకపోతే మన ఇంట్లో ఉన్నటువంటి మన పిల్లలు ఉంటారు, లేకపోతే ఎన్నెన్నో ఉంటాయి. వాటిని మనం దేవుని కన్నా ఎక్కువగా ప్రేమించకూడదు, దేవుని కన్నా ఎక్కువగా వాటిని ఆరాధించడం దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి దేవుడు ఇస్సాకుని ఏ విధంగా అయితే బలి ఇవ్వడానికి, బలి నాకు ఇమ్మని కోరాడో, ఎందుకు కోరాడంటే అబ్రహాం హృదయంలో ఇస్సాకు విగ్రహం అయిపోవడం. ఇంకా దేవుడు మర్చిపోయాడట, లేక ఎన్నో సంవత్సరాలకు ఉన్నటువంటి తన కుమారుడిని, ఒక కుమారుడిని, ఆ కుమారుడి వైపు చూసుకుంటూ, ఆ కుమారుడిని తో అల్లారమదిగా చూసుకుంటున్నటువంటి అబ్రహాంకి దేవుని కోపం నుంచి తన కుమారుడిని బలి ఇచ్చాడన్నమాట. అయితే ఎందుకు బలి ఇవ్వకూడదు అంటే 1 పేతురు 3:15 ఒకసారి చదువుతాం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని విరోధుడు ప్రతి వానికి సాత్వికముతో భయముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. మీ హృదయమును క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీ వారు సిగ్గుపడదు. చూసారా, ఎందుకు అంటే మీ హృదయం ముందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఇంకా మనం ఇంకేది ప్రతిష్ఠించకూడదు. మనకి ఇష్టమైనవి ఎన్నో ఉంటాయి, వాటిని ప్రతిష్ఠించకూడదు. మన హృదయం ముందు క్రీస్తుని ప్రభువుగా, క్రీస్తే రక్షకుడుగా, క్రీస్తే మన దేవుడుగా, క్రీస్తే మన గొప్ప రక్షకుడుగా మనం ప్రతిష్ఠించుకోవాలి. మన హృదయంలో ఆయన వైపే చూడాలి, ఆయన్నే ఆరాధించాలి, అతి ఎక్కువగా ఆరాధించగలగాలి ఆయన్నే. అది ఆయనకి ఇష్టం అన్నమాట. అందుకే అతన్ని ఎక్కువగా ఆరాధించాలి. ఎలాగా అంటే దేవుడు మనకి ఏమన్నాడంటే ద్వితీయోపదేశకాండంలో 6:5 6వ అధ్యాయము 5వ వచనము, నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలను నీ హృదయంలో ఉండవలెను.
నీవు నీ కుమారుడు వాటిని అభ్యసింపజేసి చాలు. ఏంటంటే మనం ఎలా ఆరాధించాలంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మనం ఎంత ప్రేమించాలంటే మన పూర్తి హృదయంతో, మన హృదయం అంతా ఆయన వైపు పరచాలి, ఆయనే స్థుతించాలి. ఎందుకు అంటే ఆయనే ఆరాధనకే అర్హుడు. ఆయన నిన్ను నన్ను పుట్టించాడు కాబట్టి, నిన్ను నన్ను రక్షించాడు కాబట్టి, నిన్ను నన్ను ఆదరించాడు కాబట్టి అనే ఉద్దేశం మన హృదయంలో ఉండాలి. ఆయనే ఈ ఆరాధనకి అర్హుడు. ఆయనే పూర్ణ ఆరాధనకి ఆయన ఒక్కడే అర్హుడు. పూర్ణ హృదయంతో ఆయన మనము పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ మన దేవుడైనటువంటి యేసు ప్రభువుని మనము ఆరాధించాలి. ఎందుకంటే ఆయన నిజమైనటువంటి సృష్టికర్త కాబట్టి, ఆ సృష్టికి ఆయనే మూలపురుషుడు కాబట్టి, ఈ సృష్టి అంతటినీ ఆయనే సృష్టించాడు కాబట్టి మనము మన హృదయపూర్వకంగా పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్తి అంటే ఆయనే సర్వమని మనము ఆరాధించాలి. అలాగే ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము ప్రకటన 4వ అధ్యాయము 10 నుండి చదువుతున్నాం. ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, సమస్తమును సృష్టించేదివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందినరుడు అని చెప్పవచ్చు. తన కిరీటము ఆ సింహాసనము ఎదుట వేసింది. చూసారా, ఆ నలుగురు పెద్దలు కూడా ఆ సింహాసనం ఎదుట సాగిలపడి ఏమన్నారు, ప్రభువా మా దేవా, నీకు సమస్తమునే సృష్టించావు, సమస్తం ఈ సృష్టి అంతా నీది, నువ్వే సృష్టించావు, నీ చిత్తమును బట్టి అవి ఉన్నాయి, నీ చిత్తమును బట్టి వేళ ఉన్నాయి. సముద్రాలు, నదులు, సరస్సులు, దాని తర్వాత కొండలు, లోయలు అన్నీ కూడా ఈ సర్వ సృష్టి, సూర్య చంద్రుడు ఏది చూసుకున్నా అన్నీ నీవు సృష్టించినవే, సమస్తమును నువ్వు సృష్టించినవి, అవి నీ చిత్తం బట్టి అవి ఉన్నాయి ప్రభువా. దానిని బట్టి సృష్టింపబడిన అవి కేవలము నువ్వు సృష్టిస్తేనే ఉన్నాయి కనుక నువ్వే మహిమా ఘనత ప్రభావాలు నీకే ఆమె చెందాలని ఆ నలుగురు పెద్దలు తన కిరీటమును తీసి ఆ సింహాసనం ఎదుట వేశారు. అంటే దేవుని కన్నా ఇంకా ఈ గొప్ప కిరీటాలు ముఖ్యం కాదు, అంటే దేవుడే సర్వము అని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఈ సృష్టికి వాళ్ళు నలుగురు పెద్దలు అయినప్పటికీ వాళ్ళు తన కిరీటాలను తీసి దేవుని ఎదుట తగ్గించుకొని దేవుని సాష్టాంగపడి ఆరాధన చేస్తూ ఉన్నారు. అంటే మేమేం కాదు, మేమే నిమిత్త మాత్రుడము, నీవే సర్వము, ఈ సృష్టి ప్రభువా దేవా నీవే సమస్తము సృష్టించావు అని. ఈ సృష్టి నువ్వు లేకపోతే ఈ సృష్టి లేదు, ఈ భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యచంద్రుడు లేరు, మేము లేము, ఈ సృష్టి అంతా లేదు. కాబట్టి ఈ సృష్టికి నువ్వే కారణము. కాబట్టి నీ చిత్తమును బట్టి అవి ఉన్నాయి, ఉండడానికి కారణం కూడా నువ్వే, వారిని బట్టి సృష్టింపబడిన కనుక ప్రభువా నీకే ఈ మహిమా ఘనత ప్రభావం నీకే చెందాలి. మనం ఆరాధన చేసేటప్పుడు మన తల గురించి, మన శిరస్సు గురించి, మన హృదయపూర్వకంగా ఆయన్ని హృదయపూర్వకంగా మనం ఆరాధించాలి. ఎందుకంటే ఈ సృష్టి అంతా నీది, నువ్వు సృష్టించావు, నువ్వు లేకపోతే అది లేదు ప్రభువా, నువ్వే సృష్టించావు కాబట్టి, ఆ సృష్టికర్త నువ్వే కాబట్టి, నన్ను సృష్టించినోడు నువ్వే కాబట్టి ఈ సర్వ సృష్టి అంతా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాయి. నేనేపాటి పడిన ప్రభువా, నేను కూడా నా శిరస్సు ఉంచి నా హృదయపూర్వకంగా, నా పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో నిన్ను హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నానని ఆరాధించాను. ఎందుకంటే ఆ గొప్ప దేవుడు, ఆ గొప్ప సృష్టికర్త, ఈ సృష్టికి మూలపురుషుడైనటువంటి ఆ సృష్టి అంతటి ఆయన మూలంగానే ఉంది. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము ఆరాధిస్తాం. ఎందుకంటే
మనము ఒక సముద్రం దగ్గరికి వెళ్ళామంటే ఆ సముద్రం చూడడానికే భయపడతారు. ఆ లోపలికి మనకి ఏదో లాగిస్తున్నట్టు అనిపిస్తుంటుంది. ఇంత పెద్ద సముద్రంలో ఇలాంటి 80% భూమి అంతటినీ తీసుకుంటే 20% మాత్రమే భూమి ఉంది, మిగతా 80% నీరుతో నిండిపోయి ఉంది. అంత ఒక సృష్టికర్త మాత్రమే సృష్టించగలడు. అలాంటి సృష్టికర్త అది ఎవరి తరం అవుతుంది? ఎవరి తరము కాదు. అలాంటి సృష్టి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ గొప్ప గ్రహాలు, వీటి మధ్యన మనకి ఈ సృష్టిలో మనల్ని కూడా ఏర్పాటు చేసుకుని, ఆ సృష్టిలో మనల్ని ఏర్పాటు చేసి నేటి మనకు కావలసినవన్నీ ఏర్పాటు చేసినటువంటి ఆ సృష్టికర్తని హృదయపూర్వకంగా ఆరాధించాలి. చూసారు, అది ఆయనకి ఈ సృష్టి అంతా ఆరాధిస్తున్నాయట. ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఆరాధిస్తున్నాయట. మనమే కాదు, ఈ సృష్టి అంతా కూడా ఆరాధిస్తా ఉన్నాయి గొప్ప దేవుడిని. అంటే సృష్టి అంతా తెలుసుకున్నాయి కానీ మనం తెలుసుకోలేమా ఈ సృష్టికర్తల కోసం? సృష్టిలో ఉన్నటువంటి ఇక్కడ కీర్తనలు 148వ కీర్తన ఒకసారి ఒక 3-4 చదువుతాం. 148వ కీర్తన 147 అయినా పర్లేదు, 48 చదువుతాం. యెహోవాను స్తుతించుడి, ఆకాశ పశులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన స్తుతించుడి, సూర్య చంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆకాశములారా ఆకాశం పైన జలములారా ఆయనను స్తుతించుడి. అవన్నీ ఆయన పుట్టించాడండి. ఆయన పుట్టించాడు, అవన్నీ సృష్టించే వాటినన్నింటినీ దేవుడు సృష్టించాడు కాబట్టి, సృష్టికర్త కాబట్టి అవన్నీ అతన్ని ఆరాధిస్తూ ఉన్నాయి, అవన్నీ అతన్ని స్తుతిస్తూ ఉన్నాయి. గొప్ప దేవుడిని దేవుడు మనకు ప్రత్యేకంగా పుట్టించాడు. ఆయన ఆకారంలో పుట్టించాడు, ఆయన పోలిక చెప్పున పుట్టించాడు, మంచి జ్ఞానం ఇచ్చాడు. వాడనికి జ్ఞానం లేదే కానీ నీకు నాకు ఇచ్చినటువంటి ఆ జ్ఞానమును బట్టి దేవుడిని మనము ఆరాధించాలి. ఎందుకంటే మిగతా జంతువులకి జ్ఞానం అనేది లేదు. మిగతా ఈ ఆకాశము, దాని తర్వాత నడగతో పంటలు, నదులు, లోయలు, వీటన్నిటికీ ఏ జ్ఞానం లేదు. కానీ నీకు నాకు ఆ జ్ఞానం ఇచ్చి ఏది మంచో, ఏది చెడ్డో, ఏది ఎలా చేయాలో, ఎలాగ మనం ప్రవర్తించాలో అన్నీ చేయగలిగినటువంటి ఆ గొప్ప జ్ఞానం ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుడిని మనం ఆరాధించాలి. ఆయనే గొప్ప దేవుడు. ఈ సృష్టి అంతా కూడా ఆయన కోసమే, ఆయనే సృష్టించిన దేవుడిని స్తుతిస్తూ ఉన్నాయి. ఏంటి అందుకే 46 కీర్తనలు అంటాడు దావీదు, యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా జీవితకాలం అంతే నేను యెహోవాను స్తుతించదను, నేను బ్రతుకాలం అంతే దేవునికి ఎత్తించదను. అది అయినా తక్కువే. మన జీవితకాలం అంతా కూడా ఆయన స్తుతించిన, ఆయన ఆరాధించిన అది తక్కువే. ఎందుకంటే ఆయన లేకపోతే మనం లేవు. ఆయనే మనల్ని తల్లి గర్భంలో మనల్ని పడేటట్లు చేసి మనల్ని ఒక వాసిగా ఒక బిడ్డగా ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో పెరిగి పెద్ద చేసి ఈ దినము ఆయన సన్నిధిలో మోకరించడానికి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మన జీవితకాలం అంతా ఆయన సన్నిధిలో మోకరించి ఆయన స్తుతించి ఆయన ఆరాధించిన. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఎందుకంటే 75వ కీర్తనలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, మీరు సమీపంగా ఉన్నామని కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నరుడు నీ ఆశ్చర్యకారణంలో వివరించుకున్నాము. చూసారా, ఆయన మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యములకు ఆయన చేసినటువంటి మేలును మనం మర్చిపోకూడదు. ఆయన చేసినటువంటి అద్భుతకరమైనటువంటి గొప్ప మేలుని మనము మర్చిపోకూడదు.
ఆయన్ని స్తుతించాలి. ఈ 75లోనే ఒకసారి చూడండి 9వ వచనము. నేనైతే నిత్యము ఆయన సన్నిధిని ప్రచురము చేయుదును, యాకోబు దేవుడు నేను నిత్యము కీర్తించదను. అన్నమాట. ఎప్పుడు కూడా ఆయన్ని స్తుతించాలి, ఆయన్ని కనపరచాలి. ఆయన గొప్ప దేవుడు, ఆయనే. ఎందుకంటే మనం ఒకనొకప్పుడు మనం మరణించిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళాల్సినటువంటి మనం ఉన్నప్పుడు మనకు తీర్పు అనేది ఉన్నది. అందుకే దీంట్లో 7వ వచనంలో అంటాడు, దేవుడు తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. ఆయనే తీర్పు తీర్చేవాడు. ఒకనొక దేవుడు మనం కూడా చేతి పెట్టి ఆయన దగ్గర నిల్చున్నప్పుడు ఏంటి, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు. మిగతా వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి క్రియలు చెప్పుకున్న వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష అనేది. కానీ నువ్వు నేను మన శిక్ష ఆయన అనుభవించడానికి ఆయన ఈ లోకం ఉంచాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. కాబట్టి ఆయన తను ఇష్టపడ్డాడు అనమాట. ఇష్టపడి తాను మన కొరకు తన అంటే పూర్తి చివరి రక్తం పుట్టు వరకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆ రక్తంలో నేను పడుగుబడినాను. కాబట్టి మనకి ఎటువంటి తీర్పు ఉండదు, ఎటువంటి తీర్పు అనేది ఉండదు. ఆయన మన తీర్పు తగ్గించగలడు లేదా హెచ్చించగలడు. ఆయనే గొప్ప దేవుడు. కాబట్టి ఆయన ఎదురు మనం నిలబడాల్సిన రోజు అనేది వస్తుంది. కాబట్టి అందుకే మనం ఎప్పుడు కూడా మన జీవితకాలం అంతా కూడా ఆయనకి ఎంత ఆరాధించిన అది తక్కువే. ఎందుకంటే ఆయన గొప్ప నన్ను పుట్టించి నన్ను ఈ లోకంలో ఉంచి ఆయన సన్నిధిలో ఇది గొప్ప భాగ్యం అండి. ఇలాంటి భాగ్యం అనేది మనకి దొరకదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఈ దినం మనం ఉండి ఆయన సన్నిధిలో మోకరించి ఆయన ఆరాధించి అంత గొప్ప దేవుణ్ణి ఎందుకు మనం ఇంకా మనం ఆరాధించాలా? ఎంత ఆరాధించడం తక్కువే అంటే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5:1-2 చదువుతాం. ఎఫెసీ 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1-2. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకున్నది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాను. అలాగనే మీరును చూసారు. ఆయన మనకు క్రీస్తు మనకేం చేశాడు? ప్రేమించి పరిమళ వాసనగా మనల్ని ఒక సుగంధమైనటువంటి గొప్ప పరిమళ వాసనగా ఒక గొప్ప వారుగా ఉంచడానికి ఆయన ఏం చేశాడంటే ఆయన మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించాడు. దాన్ని బట్టి మన హృదయపూర్వక ఆయన్ని ఆరాధించాలి. చూసారా ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన ఎంత త్యాగమూర్తి అంటే, ఆయన చేసినటువంటి త్యాగానికి ఏదైనా మనం వెలకట్టగలమంటే ఏది కట్టలేము. ఆయన తండ్రి కృపార్శ్వంలో కూర్చున్నటువంటి తన కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చి నా పొరుగు చెప్పున వచ్చి తన కలువరిలో సిలువేయబడి ఎంతో శిక్ష అనిపించాడు. నీ కొరకు నా కొరకు ఉలిగిరేటం పెట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు, కొరడాలతో కొట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు, ఆయన బల్లెలతో పొడిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. చివరి రక్తపొట్టు వరకు ఆయన బల్లెంతో పొడిచేటప్పుడట ఆ బల్లెము తన గుండెల్లోకి వెళ్ళిందట. ఆ గుండెల నుండి రక్తం కారాల్సింది, రక్తం లేక చివరికి నీరు కారిందట. అంటే చివరి రక్తపొట్టు వరకు నీ కొరకు కాచినటువంటి అది మనం ఒకసారి తలుచుకుంటే ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. అది సామాన్యమైనటువంటి ఎలాంటి వారైనా సరే ఆ శిక్షను అనుభవించలేరు. ఆ శిక్షను అనుభవించడం చాలా కష్టం. కానీ ఆయన ఇష్టపడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎంత కష్టము అది. అలాంటి గొప్ప దేవుడిని మనము ఆరాధిద్దాం. ఎలాగ ఆరాధించాలంటే ఆయన హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. అందుకే యోహాను సువార్త
4:22. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడెను. దేవుని ఆత్మ కనుక ఏంటి ఆయన్ని ఆరాధించేవారు ఎలాగంటే ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించడం వచ్చింది కాబట్టి ఇప్పుడే వచ్చింది కాబట్టి మనం ఆరాధించినటువంటి ఆరాధన ఎలా ఉండాలంటే మన హృదయపూర్వకంగా ఆయన సాగిపడి ఆరాధించాలి. ఆయన కొరకు ఇంకా సర్వం ఆయనే అని ఆరాధించాలి. మన హృదయంలో ఆయన తప్ప ఇంకా ఎవ్వరూ ఉండకూడదు. ఎందుకంటే మనం ఇస్సాకు కోసం చెప్పుకున్నామంటే నేటి అక్కడ ఇస్సాకు తన కుమారుడిని ప్రేమించాడు. తన హృదయంలో తన కుమారుడిని పెట్టుకుని ఆరాధించగలిగాడు, ఆరాధించలేకపోయాడు. కానీ దేవుడికి అది ఇష్టం లేకపోయాడు. నువ్వు నేను కూడా మనలో ఏమున్నా వాటన్నిటిని విడిచిపెట్టాలి. దేవుడు తప్ప మనకి ఇంకా ఏది అంటే దేవుడి తర్వాతే మిగతావన్నీ. మన పిల్లలు అవ్వచ్చు, లేకపోతే మన బంగారం అవ్వచ్చు, లేకపోతే డబ్బు అవ్వచ్చు, లేకపోతే ఈ లోకంలో ఇంకా ఎవరైనా అవ్వచ్చు. కానీ అది ఎవరు అంటే దేవుడి తర్వాతే అవి. దేవుడు మనకి ఏది కాదు. దేవుని తర్వాతే. దేవుడే గొప్ప సృష్టికర్త. ఆయనే సృష్టిని సృష్టించాడు. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు రక్తం కార్చాడు. శివర రక్తం కొట్టు వరకు కూడా కార్చాడు. కాబట్టి అతన్ని మన పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో, మన పూర్ణ వివేకంతో ఆయన మనము ఆరాధించాలి. ఎందుకంటే మనము ఆరాధించడానికి ఆయన మాత్రమే అర్హుడు. ఇంకా ఎవ్వరు కూడా ఆయన్ని ఆరాధించడానికి అర్హుడు కారు. ఇంకా మనము ఆరాధించడానికి ఆయన మాత్రమే ఆరాధించాలి. ఎందుకంటే ఈ లోకంలో మనము ఇలా తిరుగుతూ ఉన్నాం, అన్యులతో తిరుగుతూ ఉన్నాం, అన్యుల్లో కలిసిపోతూ ఉన్నాం, పాపం చేస్తూ ఉన్నాం. కానీ దేవుడు నీకు నాకు సువార్త పంపించాడు, మంచి గొప్ప వార్త. ఆ సువార్త పంపించకుండా ఉంటే మనం ఏమైపోయేవాళ్ళము? థామస్ 12 మంది శిష్యుల్లో తోమా, మన భారతదేశానికి వచ్చినటువంటి శిష్యుడు ఒకడు తోమా. చెన్నై ఇచ్చాడు. చెన్నైలో తన సువార్తని నిర్మించాడు. ఏంటి ఆ తోమా కానీ మన భారతదేశానికి రాకుండా ఉంటే ఏంటి ఆయన ముందు తోమా ఏం చేశాడంటే భయపడ్డాడు. దేవునికి యేసుప్రభు అంటే హేళన చేశాడు. కానీ తర్వాత తోమా కూడా సిలువ వేయడానికి ఇష్టపడ్డాడు. ఏంటి సిలువ వేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అతనికి కూడా తిరగవేసి సిలువ వేశారు. అంటే దేవుని కొరకు, దేవుని తెలిసిన వాళ్ళు, దేవుడంటే విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు, దేవుడే ఆయనే సృష్టికర్త, ఆయనే సర్వం, నన్ను సృష్టించిన వాడు ఆయనే అని విశ్వాసంతో మనం నమ్మిన ఎడల మన ఆత్మని మన హృదయపూర్వకంగా ఆయన మనం ఆరాధిద్దాం. హృదయపూర్వకం. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజు. యేసయ్య, ఆ గొప్ప యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ ప్రాణము చాలా విలువైనటువంటి ఆ ప్రాణము మనందరి కొరకు పెట్టినటువంటి ఆ గొప్ప దేవుడిని హృదయపూర్వకంగా ఆరాధిద్దాం. ఆయనే ఆరాధన వరుడు. కాబట్టి ఏంటి ఆత్మతో, సత్యంతో, హృదయంతో ఏంటి దేవుడు మనము హృదయపూర్వకంగా ఆయన్ని మనము ఆరాధిద్దాం. గొప్ప దేవుడిని ఆరాధిద్దాం. దేవుడు ఒకరి తర్వాత ఒకరు ఏంటి దేవుడిని మనము ఆరాధిద్దాం. అందరము ముందుగా వరండాలో ఉన్నవారు, తర్వాత